గోవింద 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 గోవింద. ఓం నమో నారాయణాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యమనే ధారావాహిక శీర్షిక ఆ దేవదేవుని అనుగ్రహం కారణంగా 94వ ఘట్టాన్ని దాటి 95వ ఘట్టంలోకి అడుగు పెడుతోంది. ఓం నమో నారాయణాయ. ఉదీర్ణః ఒక నామం. ఉదీర్ణః అంటే ధర్మాన్ని స్థాపించడం కోసం, దుర్మార్గుల్ని వధించడం కోసం, సజ్జనుల్ని రక్షించడం కోసం ఆ పైలోకం నుండి ఇక్కడికి దిగి వచ్చిన అవతీర్ణ, దిగి వచ్చినటువంటి వాడు అని అర్థం. భగవంతుడు ఆ లోకంలో ఉన్నాడు కదా, ఆ లోకంలో ఉండడం చాలా గొప్ప కదా. ఆ లోకం నుంచి కిందికి రావడం అంటే అది ఒక రకంగా తక్కువతనమే కదా భగవంతుడికి. కానీ ఆయన తక్కువతనం అనుకోడు. ఎందుకని? రక్షించడానికి వస్తున్నాడు సజ్జనుల్ని, దుర్మార్గులైనటువంటి వాళ్ళని శిక్షించడానికి కూడా వస్తున్నాడు. భగవంతుడి లక్షణమే అది. పూర్వం ఒకసారి చెప్పాను, పిల్లవాడిని చంకనెత్తుకుని తల్లి వెడుతూ ఉన్నట్లయితే పొరపాటున కాస్త ఏదైనా కాలు అలా జారి ఆ పిల్లవాడు బురదగుంటలో పడ్డట్టయితే పని మనిషి కబురు చేయదు తల్లి. వెంటనే అది బురదగుంట అని తెలిసి కూడా తాను గబుక్కులు దాంట్లోకి దిగి పిల్లవాడిని తీసి శుభ్రపరిచి వాడిని ఓదార్చి జాగ్రత్తగా ఇంటికి తీసుకెడుతుంది. ఎందుకని? అంతటి ఇష్టం ఆ తల్లికి ఆ పిల్లల మీద. భగవంతుడు కూడా అంతే. లేక ఎవరికో కబురు చేయడమో, ఏ దేవతల్లో వెళ్ళమని అనడమో చేయడు ఆయన. ఆయనే స్వయంగా అవతీర్ణ కిందికి దిగొస్తాడు. ఆ లోకం చాలా గొప్పది అని తెలిసినప్పటికీ కూడా ఎంత గొప్ప విషయం ఇది. అంచేత ఎన్ని అవతారాలు ఉన్నాయో ఆ అవతారాల్లో భేదాలు ఏమిటో ఓసారి తెలుసుకుందాం. ఆవేశ అవతారాలని కొన్ని ఉంటాయి, కళా అవతారాలని కొన్ని ఉంటాయి, విభవ అవతారాలు అని కొన్ని ఉంటాయి. అర్థమవుతుందా? వివరంగా చెప్తాను. ఆవేశావతారం అంటే తప్పనిసరిగా అప్పటికి అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు రాకపోయినటువంటి సందర్భంలో పెద్ద ఇబ్బంది కానీ వస్తున్నట్టయితే ఆయన ఒక అవతారాన్ని ధరిస్తే ఆ అవతారం ఆవేశ అవతారం. ఆవేశ అవతారం అంటే ఊగిపోవడం అని కాదు, కోపంతో ఆ అవసరం కోసం రావడం అని అర్థం. పరశురామ అవతారం ఉంది. రేణుక, జమదగ్ని, ఈ ఇద్దరు భార్య భర్తలు. రేణుక, జమదగ్ని చాలా గొప్పగా ఉండేటటువంటి దంపతులు వాళ్ళిద్దరు. రేణుక, జమదగ్ని చాలా అన్యోన్యంగా ఉంటూ ఉండేవారు. ఇలా ఉంటున్నటువంటి కాలంలో మహా పతివ్రత అయినటువంటి రేణుక ప్రతిరోజు నది ఒడ్డుకి వెళ్ళి అక్కడుండే ఇసుకతోటి తన పాతివ్రత్య శక్తి కారణంగా ఓ మంచి కుండని తయారు చేసి దాంట్లో నది జలాన్ని తెచ్చి తన భర్త నిత్యం చేసేటటువంటి ఆ అనుష్ఠానానికి ఇస్తూ ఉండేది. ఇలా చేస్తూ ఉంటే చాలా ఆనందపడుతూ ఉండేవాడు. ఆయన అనుష్ఠానాన్ని ముగించుకుంటూ ఉండేవాడు. ఓ రోజున కుండ కాలేదు ఆవిడికి. అలాగే మామూలుగా నదీ జలాన్ని తేలేకుండా వచ్చింది. జమదగ్ని అడిగాడు, ఎందుకని వేళ కుండ చేయలేకపోయావు, నీళ్ళని తీసుకురాలేకపోయావు అని. పురాణ ఇతిహాసాల్ని చదివితే ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి అనే గట్టితనం మనలో వస్తుంది. టక్కన అప్పటికప్పుడు అబద్ధం ఆడేయడం అనేది ఈవేళ లోకంలో చాలామందికి వెన్నతో పెట్టిన విద్యగా ఉంది. నాలుక చివర అబద్ధం ఉంటుంది. ఆవిడ అక్కడి నుంచి వచ్చిన తర్వాత, లేదు తెస్తున్నాను, జారిపోయింది, పగిలిపోయింది, లాంటి వెర్రి మాటలు మాట్లాడలా. ఏం లేదయా, నేను అక్కడ కుండని చేశాను, చేసి అలా ఓసారి నీళ్లలో అలా ముంచి దాన్ని నిండుగా నీళ్ళని తెద్దాం అనుకునేసరికి
ఆకాశంలో ఒక గంధర్వుడు మంచి అందంగా ఉన్నాడు. సహజంగా అందంగా ఉండడమే కాకుండా మంచి వస్త్రాలు ధరించాడు. చిరునవ్వు నవ్వుతూ ఉంటే చెప్పలేనంతటి ఆకర్షణీయుడిగా అనిపించాడు. ఆ తరువాత నేను కుండని చేయబోతే కాలేదు అందావిడ. ఇది నిజంగా భర్తకి చెప్తే ఇలాగా భర్తకి ఎలాంటి ఆలోచన రావాలి? ఏమిటే నేను కాకుండా అందరినీ ఇష్టపడుతున్నావు, అలాంటి వెర్రి మాటలు పిచ్చి మాటలు మాట్లాడలే. బాగా గుర్తుంచుకోగలగాలి. ఆవిడ ఉన్నది ఉన్న విధంగా చెప్పినటువంటి కారణంగా చాలా సంతోషించాడు జమదగ్ని. అర్థమవుతుందా? అప్పుడు వెంటనే వాళ్ళ అబ్బాయి అయినటువంటి పరశురాముడిని పిలిచాడు. కథ వేరుగా ఉంటుంది, అంతరర్థం వేరుగా ఉంటుంది. ఏమి నాన్న పిలిచావు? నువ్వు ఏ ఆజ్ఞ చేస్తే నేను ఆ ఆజ్ఞని పాటించడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే మీ అమ్మ తల నరికేయి నీ పరశువు గొడ్డలతో అన్నాడు. ఏమాత్రం ఆలోచించరా కొడుకు, అలాగే గొడ్డలతో నరికేస్తాను అన్నాడు. ఇది కథ. తల్లి తలని గొడ్డలితో నరికినటువంటి కొడుకు చాలా గొప్పవాడా? పురాణం ఈ మాటని చెప్తుందా? పైగా ఆ కుండ కాకపోవడానికి కారణవాడు ఉన్నది ఉన్నట్టు చెప్తే ఆవిడ తలని నరికేయడం అనేది ఏమాత్రం న్యాయబద్ధమైనటువంటి శిక్ష? ఇక్కడ ఆలోచించుకోవాలి పురాణాన్ని. తల అనేది ఆలోచనకి స్థానం కాబట్టి ఈ ఆలోచనని మీ అమ్మకి లేకుండా ఉండేలా చేయాలిరా అని ఆ జమదగ్ని తన పుత్రుడైనటువంటి పరశురామునికి చెప్పాడు అన్నమాట. ఆ ఆలోచనని తొలగించాలి. ఆలోచనని తొలగిస్తే సరిపోతుంది. ఆ ఆలోచన ఆవిడికి తొలగాలి అంటే ఏం చేయాలి? ఈయన చక్కనైనటువంటి వస్త్రాలను వేసుకోవాలి, మంచి ఇష్టపూర్వకమైనటువంటి చిరునవ్వుని నవ్వుతూ ఉండాలి. అంతే కదా, ఆవిడకి అదే కదా కష్టం వచ్చిందని చెప్తోంది. భార్యతో ఇష్టపూర్వకమైనటువంటి నవ్వుతూ ఎక్కువసేపు గడపాలి. తానున్నటువంటి ఆ అనుష్ఠానము, తపస్సు మార్గం ఏదైతే ఉందో దాని నుంచి కొద్దిగా అటుపక్కకి మళ్ళీ భార్యతో ఎక్కువ ప్రదేశాల్ని విహరించడం చేయాలి. దీన్ని ఈవేళ కాలానికి మనం కానీ అన్వయించుకుంటే వృత్తిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, కార్యాలయాల్లో బాగా ఒత్తిడి కలిగినటువంటి స్త్రీలు, పురుషులు, భార్యాభర్తలైన వాళ్ళు ఎందరూ కలిసి ఎంతసేపు తిరుగుతున్నారు రోజుకి? ఆలోచించు చూడండి. ఎక్కడైనా ఉంటున్నారా? అయిపోయింది అంటుండగానే శివదీక్షను పెట్టాను, మళ్ళీ మామూలే. కళ్ళు తప్ప మిగిలినంతా విపరీతమైన జుట్టు. భార్యకి చెప్పడం ఇష్టం ఉండదు, ఏమంటాడు అని చెప్పడానికి భయం. అలా ఉంటే అక్కడెక్కడో ఉన్నటువంటి ఒకరిని చూసి ఆయన ఎంత అందంగా ఉంటాడు, ఎలా భార్యను తీసుకెడుతూ ఉంటాడు, ఎంత మంచి వస్త్రాలు కడతాడు, చాలా సంతోషంగా ఉంటుంది అని ఆవిడ అనుకోకుండా ఉండగలదా? అనుకుంటుందిగా. ఆ అవకాశం ఇవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఖచ్చితంగా భార్య నాకు ఇలా అనిపిస్తోందయ్యా, నువ్వు చక్కని వస్త్రాలు కొనుక్కో, మన ఇద్దరం కలిసి వెళ్ళి కొనుక్కుందాం, నేను ఏర్పాటు చేస్తాను అని ఇలా అంటే దంపతులు ఎంత అన్యోన్యంగా ఉంటారు. పురాణ కథలు ఏవైనా సరే తల్లి తల నరికేయి అని చెప్పవు, ఆ ఆలోచనని సరిగా మార్చుకునేలాగా ఏర్పాటు చేస్తాయి. వెంటనే ఆయన అలాగే అన్నాడు, పద్ధతిగా ఉన్నాడు. ఇది జమదగ్ని, రేణుక యొక్క భర్త అయినటువంటి వాడు. కాబట్టి ప్రేక్షకులైనటువంటి వారందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకోవలసిన అంశం, అలాగే భర్తలైనటువంటి వాళ్ళు గమనించవలసిన అంశం ఈ పురాణ కథ ద్వారా ఏంటంటే, కాస్త నీ భార్య ఇష్టం ఏమిటో తెలుసుకుని దానికి అనుగుణంగా ఉండేలాగా, నీ భార్యకి అందంగా అనిపించేలాగా ఆవిడ ఏ ఇష్టంతో ఉందో దాన్ని తెలుసుకోవాలి అని. అర్థమైందా? ఈ పరశురాముడు ఇంత చక్కగానూ ఉన్నటువంటి వాడు ఎప్పుడైతే తల్లి తలని నరికేసిన వెంటనే నాన్న పాదాల మీద పడి, నాన్న అమ్మ తలని నరికేశాను కదా, ఏం కావాలరా నీకు వరం, కోరుకోమంటావా? మా అమ్మ తల అలా తగిలి మళ్ళీ బతికేలా చెయ్యి అన్నాడు. కథ అది.
అంతరర్థం ఏంటో తెలిసిన, మా అమ్మ అలాంటి ఆలోచనని పూర్తిగా తొలగించుకుంది కాబట్టి మా అమ్మని ఏ విధంగానూ మరోలా అనుకోకు, ఈ కథని ఇక్కడికి ముగిద్దాం అని. ఎంత గొప్ప అవతారం పరశురామ అవతారం, అర్థమవుతుందా? ఇది ఆవేశ అవతారం. అంటే అప్పటికప్పుడు శ్రీ మహావిష్ణువు వచ్చి ఈ రేణుక యొక్క తలని నరికేసినటువంటి సందర్భంలో ఆ వృత్తాంతాన్ని జాగ్రత్తగా ఓ పద్ధతిగా చేయడం కోసం ఏర్పాటు చేయబడ్డ అవతారం. అంచేతనే ఆవేశ అవతారాలకి గుళ్ళు, గోపురాలు, పూజలు, పురస్కారాలు ఉండవు. మీరు చూడండి, బ్రహ్మాండమైనటువంటి ఏ ఏ అవతారాలు అయితే ఉన్నాయో వాటిలో కొన్నిటికి మాత్రమే గుళ్ళు ఉంటాయి తప్ప మిగిలిన వాటికి ఉండవు. ఆ ఉండన్ని గుళ్ళల ఆ సమూహంలో పరశురామ అవతారం ఒకటి. నేను పరశురామ అవతారం దగ్గర ఎక్కడ కనిపిస్తుందో ఆ గుడికి వెడదాం అనుకుంటున్నానంటే ప్రపంచం మొత్తం తిరిగినానికి ఎక్కడా కనిపించదు. కానీ షిరిడీలో మాత్రం ఖండోబా అనే పేరు ప్రత్యేకమైన ఆలయం ఒకటి ఉంటుంది. ఖండోబా అంటే పరశురాముడు ఆ మనం అనుకునేటటువంటి ఆ గొడ్డలితో నరికినటువంటి సందర్భంలో పడ్డటువంటి మొక్క అక్కడ ఉంది అని చెప్పి ఇప్పటికీ వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు. అక్కడ మాత్రం కనిపిస్తుంది, మిగిలిన చోట ఇక్కడ పరశురామ ఆలయం కనిపించదు, పూజలు పురస్కారాలు కూడా ఉండవు. కాబట్టి ఆవేశ అవతారం అంటే ఇది. ఉదీర్ణ, ఆ లోకం నుండి ఈ లోకానికి దిగి వచ్చినవాడు అని అర్థం. సరే, తెలిసింది కదా. ఇప్పుడు ఈ స్ఫూర్తితో 65వ శ్లోకం నుండి 74వ శ్లోకం వరకు 10 శ్లోకాలని చదవండి. ఒకే గొంతుతో చదవండి, పెద్ద గొంతు చేసి చదవండి. గొంతు అంటే కంఠ ధ్వనిని పెద్ద చేసి చదవండి, తప్పులు లేకుండా చదవండి. ఏవైనా ఉంటే నేను చెప్తాను. ప్రారంభించండి. శ్రీద శ్రీశ శ్రీనివాస శ్రీనిధి శ్రీ విభావనః శ్రీధర శ్రీకర శ్రేయ శ్రీమాన్ లోకత్రయాశ్రయః స్వక్షస్వంగః సదానందో నందిర్జ్యోతిర్గణేశ్వరః విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్చిన్న సంశయః ఉదీర్ణః సర్వతః చక్షురనీశः శాశ్వతः స్థిరః భూషయో భూషణో భూతిర్విశోకः శోకనాశనః అర్చిష్మానర్చితః కుంభో విశుద్ధాత్మా విశోధనః అనిరుద్ధో ప్రతిరథ ప్రద్యుమ్నో అమిత విక్రమః. ఇక్కడ ఒకసారి ఆగండి. అనిరుద్ధో అప్రతిరథః ప్రద్యుమ్నో అమిత విక్రమః. అనిరుద్ధో తర్వాత అదో రకమైన గుర్తుంది కదా మీ దగ్గర. కాబట్టి అనిరుద్ధో అప్రతిరథః ప్రద్యుమ్నో అమిత విక్రమః. ఇందాక మీరు భూషయో భూషణో చదివినప్పుడు భూని గట్టిగా ఒత్తి పలకాలి, తెలుసుదా? ఎందుకంటే ఆ ఒత్తులు గట్టిగా మనం పలుకుతూ చెప్పినట్లయితే చూసేటటువంటి వారిలో దీన్ని జాగ్రత్తగా చదువుతూ ఉండేటటువంటి వాళ్ళు, ఓహో ఇక్కడ మేము ఒత్తి చదవాలి అనే ఆలోచన ఉంటుంది. మీ పుస్తకాల్లో కూడా ఈ ఒత్తులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ మీ కలంతో గట్టిగా 1-2 సార్లు గీత గీసుకున్నట్లయితే ఇక్కడ మనం స్పష్టంగా ఒత్తి చదవాలన్నమాట అని అర్థమవుతుంది. సరేనా? ఇప్పుడు భూషయో దగ్గర నుంచి చదవండి, గొంతు పెంచి చదవండి. ప్రారంభించండి. భూషయో భూషణో భూతిర్విశోకः శోకనాశనః అర్చిష్మానర్చితః కుంభో విశుద్ధాత్మా విశోధనః అనిరుద్ధో అప్రతిరథః ప్రద్యుమ్నో అమిత విక్రమః కాలనేమినిః వీరః శౌరిః శూరజనేశ్వరః త్రిలోకాత్మా త్రిలోకేశः కేశవः కేశిః హరిః కామదేవः కామపాలः కామీ కాంతకృతాగమః అనిర్దేశ్య వపుర్విష్ణుర్వీరోऽనంతో ధనంజయः బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మ వివర్ధనః బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియః మహాక్రమో మహాకర్మ మహాతేజా మహోరగః మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః సవ్యస్తవ ప్రియస్తోత్రం స్తుతిస్తోతారణ ప్రియః పూర్ణ పూరయితా పుణ్య పుణ్య కీర్తిరనామయః
మనోజవస్తీర్థకరో వసురేతా వసుప్రదః వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనా హవిః. ఉదీర్ణ పైలోకం నుంచి దిగినవాడు అని. ఈ జమదగ్ని రేణుక అనే చక్కని దంపతి ఆశ్రమంలో ఉంటే కార్తవీర్యార్జునో నామ రాజాబాహు సహస్రవాన్. కార్తవీర్యార్జునుడు అని రాజున్నాడు. వాడికి 1000 చేతులు ఉన్నాయి. 1 కాదు 2 కాదు. రావణాసుడికి ఎన్ని చేతులు? 10 చేతులు. కానీ వీడికి ఎన్ని చేతులు? 1000 చేతులు. ఈ రావణాసురుడికి 10 చేతుల వాడికి విపరీతమైనటువంటి అహంకారం. అర్థమైందా? వాడు ఏం చేశాడు? ఈ కార్తవీర్యార్జునుడు అనేటటువంటి వాడు నది అలా వస్తూ ఉంటే నదికి క్రిందుగా స్నానం చేస్తున్నాడంటే, పైన అక్కడి నుంచి నది వస్తూ ఉంటే జలం ఇక్కడ స్నానం చేస్తున్నాడు. ఆ పైన రావణాసురుడు ఆ 10 చేతుల్ని ఇలా అడ్డంగా పెట్టి తన భార్యలతో కలిసి స్నానం మొదలుపెట్టాడు. 10 చేతులు అడ్డంగా పెట్టేసరికి నీళ్లు రాకుండా పోయాయి. ఇక్కడ కార్తవీర్య అర్జునుడికి ఒక్కసారి చూశాడు. చూసి ఎవడురా పైన స్నానం చేసేది? అక్కడ రావణాసురుడు స్నానం చేస్తున్నాడు. నేను కింద ఇన్ని చేతుల వాడిని ఇంతమందితో కలిసి స్నానాన్ని చేస్తుంటే వాడక్కడ వాడి భార్యలతో కలిసి స్నానాన్ని చేస్తాడా అని అనుకుంటూ ఉన్నాడు. గుర్తుంచుకోవలసిన అంశం, పురాణ ఇతిహాసాలు చదివితే ఒకే ఒకటి, రావణాసురుడు నిజంగా భయంతోనే ఉన్నాడు. కానీ పక్కనున్నటువంటి భార్యలు ఉంటారుగా, రావణాసుడికి ఎందరో ఉన్నారుగా, వాళ్ళు ఏం పరాలా, ఎవడు వాడు, చేద్దాం మన స్నానం, ఏమవుతుంది అని బాగా వాడిని రెచ్చగొట్టారు. పక్కన స్త్రీలు కాని ఉన్నట్లయితే పురుషుడు కోతి అయిపోతాడు. వాడికి ఇష్టం వచ్చిన అహంకారం పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా పురుషుడు ఇబ్బందికి గురి కాబోయేటటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే పక్కనుండేటటువంటి భార్య కానీ ఆడవారు కానీ, వద్దయ్యా ఏ విధంగానూ ఇలా దెబ్బలాట పెట్టుకోకు, పోరాటం వద్దు అని చెప్పగలగాలి అని చెప్తుంది పురాణం. తప్పేం కాదుగా. వెంటనే కార్తవీర్యార్జునుడు 1000 చేతుల వాడు వెళ్ళి ఆ రావణాసుడి దగ్గరికి వెళ్ళి అతని భార్యలు అందరూ చూస్తుండగా ఇలా జుట్టు పట్టుకుని తీసుకొచ్చి తన రాజధాని ఎక్కడైతే ఉందో దాంట్లో కారాగారం ఉంటే దాంట్లో పడేశాడు. ఈ భార్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అయ్యో అయ్యో అనుకున్నారు. కాసేపు వెళ్ళిపోయారు. వాళ్ళేమి ఇబ్బంది పడ్డ, వీడు మాత్రం అక్కడ ఉన్నాడు. రావణాసురుడు ఇలా అయ్యింది, ఆ ఇష్టం ఇబ్బందిలో పడ్డాడు అనే విషయం రావణాసురుడి ముత్తాత ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి వెళ్ళింది కబురు. వెంటనే ఆ విశ్రవ బ్రహ్మ, అయ్యయ్యో మా వాడు ఇలా అయ్యాడా, వాడి అహంకారం వాడిని ఇబ్బంది తెస్తుంది, వాడికి ఇబ్బందిని తెస్తుందని అనేక పర్యాయాలు వాడికి చెప్పాను, వాడు ఎక్కడ వినలేదు. సరే అయితే అని చెప్పి ఇక్కడికి వచ్చాడు కార్తవీర్య అర్జునుడి దగ్గరికి. చిత్రం ఏంటంటే కార్తవీర్య అర్జునుడు ఈయన దగ్గర చదువుకున్నాడు. దాంతో మా వాడిని విడిచిపెట్టవయ్యా, చాలా ఇబ్బంది పడుతున్నాడు, వాడు అవమాన భారంతో కుంగిపోతున్నాడు, కాస్త ఏదైనా ఒకసారి ఆలోచించి చేయండి. అయ్యా మీరు వచ్చారు గురువు గారు, ఖచ్చితంగా వాడిని విడిచిపెడతాను అని చెప్పి ఆ కారాగారం దగ్గరికి వెడితే, చూడండి మనం ఏదన్నా ఊరెళ్ళేటటువంటి సందర్భంలో ఇంట్లో ఏ పిల్లో లేదా చిన్న పావురం ఒకవేళ ఉన్నట్టయితే గబుక్కున చూసుకోకుండా తలుపేసేస్తే ఇంటి యజమాని ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు తలుపు తీస్తాడా అని చెప్పి ఆ పిల్లి అనుకుంటుంది. అలాగా ఇంటికి రాగానే అమాంతంగా గబుక్కుని ఎలా అయితే మనం ప్రవేశించకుండానే వీధిలోకి పారిపోతుందో, అలా కారాగారం తలుపు తీయగానే రావణాసుడు ఒకటే పరుగు. ఎంత అహంకారపడ్డాడో అంత అవమానం పడ్డాడా లేదా? కాబట్టి అవమానం పడకుండా ఉండేలా చేయగలిగిన శక్తి స్త్రీలలో ఉంటుంది పురుషుల విషయంలో. అలా ఉండకుండా పర్వాలా నీ ఇష్టం వచ్చినట్టు అని కానీ అన్నట్లయితే
ఇంకా పెరిగిపోతుంది. ఈవేళ ఎక్కడో వాహనాలు గుద్దుకుంటేటటువంటి సందర్భంలో ఇలాగే రచ్చగొట్టేస్తుంటారు పక్కన ఉండేటటువంటి ఆడవాళ్ళు. వాడు ఇంకా రెచ్చిపోతాడు. అవతలి వాడి భార్య ఇంతకంటే గొప్పదైతే ఆవిడ ఇంకా రెచ్చగొడుతుంది. తర్వాత ఏదో ఒక తల పోతే తప్ప పరిస్థితి సానుకూల పడడం లేదు. గమనిస్తున్నారు కదా. పురాణ ఇతిహాసాల గురించి కానీ తెలుసుకున్నట్లయితే ఈ దుస్థితి ఎవ్వరికీ రానే రాదు. అంతటి కార్తవీర్యార్జునుడు ఈ జమదగ్ని రేణుక అనేవారు ఇలా ఆశ్రమంలో ఉన్న సందర్భంలో ఈ జమదగ్ని తలని నరికేశాడు. ఆ కోపం కలిగింది పరశురాముడికి. దుర్మార్గుడా, నేను క్షత్రియుణ్ణి, మంచి పరిపాలకుణ్ణి, నాకెందరో సామంతరాజులు, నాకెందరో భటులు, మంత్రులు, యుద్ధానికి సంబంధించిన వాళ్ళు, చతురంగ బలాలు అంటే గుర్రాలు, ఏనుగులు, పదాతి బలం, రథబలం, ఇంత బలం ఉంది కదా అనే అభిప్రాయంతో నువ్వు ఇలా చేశావు కదా. కాబట్టి మీ క్షత్రియులైనటువంటి వాళ్ళు అంటే పరిపాలకులు, క్షత్రియులు అంటే రాజులని వేళ ఉన్న వాళ్ళు కాదు అర్థం, పరిపాలకులైనటువంటి వాళ్ళ అహంకారం బాగా ఎక్కువగా ఉంది. కాబట్టి నేను నా చేతిలో ఉన్నటువంటి పరశువు అంటే గొడ్డలతో మొత్తం భూలోకంలో ఉన్న క్షత్రియ కులాలు అన్నిటినీ కూడా మొత్తం తల నరికేస్తానని 21 మార్లు దేశం మీదకి దండయాత్ర వెళ్ళి మొత్తం క్షత్రియ వంశాలన్నింటినీ నాశనం చేసేలా చేసిచ్చాడు. గమనించుకోండి, ఈవేళ లోకల్లో చాలా కుటుంబాల్లో ఈ పట్టుదల, ఆవేశం, అహంకారం అనే వాటి కారణంగానే నాశనం అయిపోతున్నాయి. ఆవేశం, అహంకారం, పట్టుదల. నేను నా పుట్టింటికి వచ్చానుకో మా ఆయనే వచ్చి తీసుకెళ్ళాలి, అప్పటి వరకు నేను రాను. వద్దు, మీ ఆయన సిగ్గుపడాలి అంటే నువ్వు వెళ్ళిపోయినా నేను వచ్చాను. ఆలోచించి చూడండి ఒకసారి. నిన్న ఒక ఆవిడెవరో నాకు ఈమెయిల్ పంపించింది ప్రత్యేకంగా. ఈమెయిల్ ఎవరు చెప్పారో మొత్తానికి, మీ విష్ణు సహస్రనామం వింటున్నాను, చాలా చక్కగా ఉంది, కానీ నిదానంగా ఉండండి, మెత్తగా ఉండండి, కోపం తెచ్చుకోకండి అని ఇలాగే కనిపిస్తున్నాయి. మేము వ్యాపారం చేస్తుంటాం, వ్యాపారాన్ని చేసేటటువంటి వాళ్ళు కింద ఉన్నటువంటి సేవకుల మీద కోపపడకపోతే పనులు జరగవు కదా. మరి మీరు చెప్పిన విధానంగా విష్ణు సహస్రనామంలో ఇలా నిదానంగా ఉంటే ఏ పని జరగదు కదా, దీనికి సమాధానం ఏమిటి అని అడిగింది. మంచి ప్రశ్న కాదు, చాలా గొప్ప ప్రశ్న కాదు. అంతమంది మనం వింటూ ఉండడం మనం ఆనందించాల్సిందే కదా. నువ్వు ఒకే ఒక వ్యాపారం చేస్తున్నావు అంతేగా. రామచంద్రుడు అయోధ్య నగరాన్ని పరిపాలించాడు. 4 సముద్రాల చుట్టూరా ఉంటే మధ్యలో ఉన్నటువంటి అమోఘమైన అయోధ్య నగరానికి రాజు ఆయన. ఆయనకి ఎంతమంది మంత్రులు ఉన్నారు, ఎంతమంది భటులు ఉన్నారు? మీరు అనుకున్నట్టుగా ఏనుగులు, గుర్రాలు, అలాగే రథాలు, వీటితో పాటుగా పదాతి బలం ఎందరెందరున్నారు. మరి ఆయన ఇలాగే కోప్పడుతూ పట్టుదలతో ఉండి ఆవేశంతో చేశాడా రాజ్యాన్ని? లేదుగా. ఎప్పుడైతే మనం కింది సేవకుడు సరిగా లేడో ఆ లేనటువంటి సందర్భంలో తాత్కాలికంగా అప్పటికప్పుడు కోపాన్ని తెచ్చుకుని, కోపాన్ని లోపల ఉంచుకుని పెద్దగా మందరించి వెంటనే మర్చిపోవాలి. అంచేతనే రామచంద్రుట కోపాన్ని ఒకసారి పిలిచి, కోపం ఇలా రా అని చెప్పి పిలిచి, ఆ కోపంతో ఆ ఎదుటివాడిని గట్టిగా మందలించి అయిపోయిన వెంటనే నీ పని అయిపోయింది వెళ్ళిపో అనేవాట. పురాణ ఇతిహాసాల్ని కానీ చదివినట్లయితే ఎంత బాగుంటుంది. పిల్లలైన మీరేదో తప్పు చేయకుండా ఉండరు, సహజం మీ చిన్నతనం కారణంగా చేస్తారు. చేసినప్పుడు అదే పనిగా సాగదీస్తూ అమ్మ ఉన్న నాన్న విసుగు వచ్చేస్తుంది మీకు. ఆ సమయానికి మందలించాలి, తర్వాత దాని గురించి పట్టించుకోకూడదు. ఇంకోసారి మళ్ళీ ఇదే విషయాన్ని తీసుకుని చెప్తే సాధించినట్టు అవుతుంది, అంతే, అక్కడికి అయిపోతే. మా నాన్న కానీ అమ్మ కానీ మేం తప్పు చేసినప్పుడు అప్పుడు మందలిస్తారు, తర్వాత దాన్ని పుచ్చుకుని సాధించడం అనేది ఉండదని. కానీ చాలామంది వేళ లోకంలో చేసేది ఏమిటంటే ఆ చేసిన తప్పుని మరో సందర్భంలో తప్పు చేసినప్పుడు అప్పుడు అలా చేశావు, ఇప్పుడు ఇలా చేశావు అని మొదలెడితే తీసుకొచ్చేస్తుంది. రామచంద్రమూర్తిని ఆదర్శంగా మనం తీసుకోవాలి, అర్థమైందా? అది అంచేత ఆ కోపం కలిగినటువంటి ఆ కార్తవీర్యార్జునుడు ఇలా చేశాడనేటటువంటి ఉద్దేశంతో మొత్తం 21 మార్లు దండయాత్ర చేసి క్షత్రియ వంశాలన్నిటినీ నాశనం చేశాడు పరశురాముడు. అది ఆవేశ అవతారము అంటే.
ఇలాంటి ఆవేశ అవతారాలు వామనావతారం ఒకటి, ఇప్పుడు మనం అనుకునే పరశురామావతారం ఒకటి, నృసింహావతారం ఒకటి. ఈ నృసింహావతారానికైతే పూజలు పురస్కారాలు గుళ్ళు గోపురాలు ఉన్నాయి, కానీ వామన అవతారానికి పరశురామ అవతారానికి ఏ విధమైనటువంటి గుళ్ళు గోపురాలు అర్చనలు ఉండవు. కానీ ఆ చరిత్రని మాత్రం మనం తెలుసుకుంటూ ఉన్నట్టయితే ఎలా ఉండొచ్చో ఎలా ఉండకూడదో, ఎవరు పక్కనున్నప్పుడు మనం పట్టుదల అహంకారం కోపం ఆవేశం తెచ్చుకుంటామో, ఎవరి కారణంగా మనం కోపంతో ఊగిపోతామో ఇవన్నీ తెలుస్తాయి. అవన్నీ చెప్పేది కేవలం పురాణాలు ఇతిహాసాలు తప్ప మరొకటి ఏమీ కావు అనే యథార్థాన్ని మనం తెలుసుకోవాలి. అర్థమైంది కదా బాగా? ఇది ఇక్కడ ముఖ్యంగా కనిపించేటటువంటి అంశం. ఈ స్ఫూర్తితో మీరు ఒక్కసారి 65వ శ్లోకం నుండి 74వ శ్లోకం వరకు నిదానంగా చదవండి, వేగంగా వద్దు. గొంతు కంఠధ్వనిని పెంచి చదవండి. అనిరుద్ధో అప్రతిరథ ప్రద్యుమ్నో అమిత విక్రమ. అలాగే భూషయో భూషణో అన్నప్పుడు కూడా భాని వత్తాలి. విభావన అన్నప్పుడు కూడా చేయాలి. ప్రారంభించండి. శ్రీధ శ్రీశ శ్రీనివాస శ్రీనిధి శ్రీ విభావనః శ్రీధర శ్రీకర శ్రేయ శ్రీమాన్ లోకత్రయాశ్రయః స్వక్ష స్వంగః సదానందో నందిర్జ్యోతిర్గణేశ్వరః విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్చిన్న సంశయః ఉదీర్ణః సర్వతః చక్షురణీశः శాశ్వతః స్థిరః భూషయో భూషణో భూతిర్విశోకః శోకనాశనః అర్చిష్మానర్చితః కుంభో విశుద్ధాత్మా విశోధనః అనిరుద్ధో అప్రతిరథః ప్రద్యుమ్నో అమిత విక్రమః కాలనేమినిః వీరః శౌరిః శూరజనేశ్వరః త్రిలోకాత్మా త్రిలోకేశः కేశవः కేశిహా హరిః కామదేవః కామపాలః కామీ కాంతః కృతాగమః అనిర్దేశ్య వపుర్విష్ణుర్వీర్యోऽనంతో ధనంజయः బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మ వివర్ధనః బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియః మహాక్రమో మహాకర్మా మహాతేజా మహోరగః మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః సవ్యస్తవ ప్రియ స్తోత్రం స్తుతిస్తోతారణ ప్రియః పూర్ణ పూరయిత పుణ్య పుణ్య కీర్తిరణామయః మనోజవస్తీర్థకరో వసురేతా వసుప్రదః వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనాహవిః. చూశారు కదండి, ఈ శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్య శీర్షిక ధారావాహికంగా ఇలాగే కొనసాగాలని, మీ అందరి ఆదరణ అభిమానానికి పాత్రం కావాలని, ఆ తీరు అనుగ్రహాన్ని దేవదేవుడు సర్వదా సర్వథా అనుగ్రహించాలని ఆయన పాదాలకి మోకరిల్లుతూ ఓం నమో వెంకటేశాయ.